వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది అనేది గత కొద్ది రోజులుగా చాలా బలంగా వినిపిస్తున్నటువంటి అంశం. అయితే కొద్ది రోజుల నుంచి విశాఖలోనే ఉంటున్నటువంటి మంత్రి నారా లోకేష్ని మీడియా ప్రతినిధులు దీని గురించి ప్రశ్నించగా ఆయన చెప్పినటువంటి అంశాలు ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే, ఎన్నికలకు ముందు కూటమి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటాము అని చెప్పి మాట ఇవ్వటం జరిగిందని, దానికి ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నాము అని, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జరగనివ్వము అని చెప్పి స్పష్టం చేసిన తరువాత ఇంకా ఈ ఆందోళనలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే కార్మిక సంఘాలు మాత్రం కేవలం నోటి మాటలు సరిపోవని, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వకుండా అడ్డుకుంటామని చెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం అదే దిశగా అడుగులు వేస్తుందని, ఇప్పటికే బ్లాస్ట్ ఫర్నిస్ 3 ఉంటే అందులో 2 క్లోజ్ చేయటం జరిగింది. ఇక ఉన్న ఒక్క బ్లాస్ట్ ఫర్నిస్ని కూడా త్వరలో క్లోజ్ చేయబోతున్నారు. ముడి పదార్థాలు ఇప్పటి వరకు తెప్పించట్లేదు, ఎందుకంటే స్టీల్ తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ కానీ బొగ్గు కానీ ఇవన్నీ ఏవి కూడా రావట్లేదు. అలాగే స్టాఫ్ని తగ్గిస్తున్నారు. అలానే కొంతమంది స్టాఫ్ని సెయిల్కి పంపించడం జరిగింది. అక్కడ సరైనటువంటి నిపుణులు లేరని చెప్పి కొంతమందిని అటు పంపించారు, కొంతమందిని స్టాఫ్ని తగ్గించేశారు. ఇక మరోవైపు చూస్తే సీఎండీని రిటైర్ అయ్యే వరకు కూడా సెలవుల్లో వెళ్ళిపోమని చెప్పి పంపించేసేశారు. ఇట్లా వరుసగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తే ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేసేటువంటి దిశగానే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనేది అనిపిస్తున్నటువంటి అంశాలు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే ప్రైవేటీకరణ చేయటం కోసం స్టీల్ ప్లాంట్ని కొనేటువంటి వాళ్ళని టెండర్లు దాఖలు చేయమని చెప్పడం జరిగింది. అప్పట్లో కార్మికుల తరపున మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఒక టెండర్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఒకవేళ నిజంగా ప్రైవేటీకరణ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తే ఆ టెండర్లలో ఎవరు ఎక్కువకి కోట్ చేశారు అనేది చూడాల్సి ఉంటుంది. అవి సీల్డ్ టెండర్లు కాబట్టి వాటిని ఓపెన్ చేసి ఎవరికి ఆ టెండర్ దక్కుతుంది అనేటువంటి అంశాన్ని తెలియజేస్తారు. ఆ తర్వాతే ప్రైవేటీకరణ దిశగా అడుగులు వెళ్తాయి. కాకపోతే ఇప్పుడు ఆ టెండర్ల విషయం అసలు పట్టించుకోవట్లేదు. కానీ కార్మికులు మాత్రం ప్రైవేటీకరణ జరుగుతుంది అని చెప్పి గట్టిగా నమ్ముతున్నారు. దీనికి సంబంధించే వాళ్ళు లోకేష్ కూడా, మీరు నిజంగా చిత్తశుద్ధి కలిగి ఉంటే ప్రైవేటీకరణని అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశం కనుక మీకు ఉన్నట్లయితే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని, గత ప్రభుత్వంలో కూడా తామది కోరితే గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కనీసం కూటమి ప్రభుత్వం అయినా సరే అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసి అన్ని పార్టీలతోటి మీటింగ్ అరేంజ్ చేసుకుని అన్ని పార్టీలకు చెందినటువంటి నేతలు కలిసి కేంద్రం వద్దకు వెళ్ళి మాట్లాడినట్లయితే, కేంద్ర ఉక్కు శాఖతోటి ప్రధానితోటి మాట్లాడితే ఉపయోగం ఉండేటువంటి అవకాశం ఉంటుందని, అప్పటి వరకు కూడా ఈ ఆందోళనలు అయితే విరమించేటువంటి అవకాశమే లేదు అని చెప్పి వారు స్పష్టం చేయడం జరిగింది.